అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 35వ అధ్యాయం 21వ వచనం నుంచి ధ్యానిస్తున్నాం. ఒక చిన్న పల్లవి పాడుకొని ముందుకు కొనసాగుదాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 21వ వచనం. తర్వాత ఎవని హృదయము వాని రేపను, ఎవని మనస్సు వాని ప్రేరేపించను, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ మోషే వారు సర్వ సమాజానికి తెలియచేయటం, వెంటనే వారు ఆ సర్వ సమాజములో ఉన్నటువంటి వారు స్పందించి వారికి బుద్ధి ఇచ్చిన కొలది, వారి జ్ఞానంకు వచ్చిన కొలది వారు ఇవ్వడానికి, యావే సేవ నిమిత్తం ఇవ్వడానికి వెనుకంజ వేసేవారిగా లేక వెంటనే వారికి బుద్ధికి వచ్చిన కొద్ది వారికి తీసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అటు సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వివేక హృదయ 25వ వచనంలో వివేక హృదయము గల స్త్రీలందరూ చేతులతో వడికిన నూలుని తెచ్చారు. మరి వాక్యం మరొకసారి చదువుదాం. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నేల దోమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్నని నూలును తెచ్చిరి. అంత మాత్రమే కాకుండా ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రియమైన దేవుని సంగమా, మనం చూస్తూ ఉన్నాం, మనము అనుదినము కష్టార్జితము చేస్తూ ఉన్నాము. ఎవరి కోసం చేస్తున్నాము? మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఇజ్రాయేలు ఎవరి కోసం చేస్తున్నారండి? యావే యొక్క మందిరం నిమిత్తము, యావే యొక్క సేవ నిమిత్తము, యెహోవా మందిరములో ఉన్నటువంటి ఉపకరణముల నిమిత్తము, వస్తువుల నిమిత్తము, వారు యాజకులు ధరించుకోవలసినటువంటి ప్రతిష్ఠిత వస్త్రముల నిమిత్తము వారు కష్టము చేసి జ్ఞానము మరి సంపాదించి ఆ జ్ఞానానుసారముగా వారు ఏ పని అయితే చేయగలరో ఆ పనిని చేస్తూ ఉన్నట్లుగా మనకి గమనించగలం. మనము హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా యావే మందిరములలో మనము మన పనులను చేస్తున్నామా? ఏదో వెళ్తున్నామా, వస్తున్నామా అన్నట్టు ఉంటున్నామా? విశ్వాసులమైన మనము టైంకి వెళ్ళి ఆ టైం అయిపోగానే మళ్ళీ యథావిధిగా
ఈ లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నామా లేదా అనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే వారు సర్వ సమాజములో ఆ విధముగా ప్రకటించగానే వారి మనస్ఫూర్తిగా వారికి బుద్ధికొచ్చిన కొలది వారు అర్పణలను సేవ నిమిత్తము తెచ్చినట్లుగా మనము గమనించగలం. మరి మనము కూడా అలాంటి హృదయము గలవారమై ఉన్నామా? అలాంటి మనసు గలవారమై ఉన్నామా? సేవకుడు చెప్పంగానే మనం స్పందించే గుణాన్ని కలిగి ఉన్నామా లేదా అని ఈ దినమున మనము గుర్తు చేసుకోవలసిన వారమై ఉన్నాము. అలాగను గుర్తు చేసుకొని, ఒకవేళ అలాగను లేకుంటే, మనం స్పందించే గుణం మనలో లేకుంటే అలాంటి స్పందించే గుణాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసి ఆ విధంగా స్పందించి మందిరములో మనము కూడా పాలిభాగస్తులైతే ఆ మందిరము నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. ఆ మందిరము నుంచి వచ్చే ఆశీర్వాదమును స్వతంత్రించుకుంటాము. అంత మాత్రమే కాదు, ఆ మందిరముకు ఎవరై కూలివై ఉంటున్నారు? ఆత్మస్వరూపేణ సర్వ అంతర్యామి యావే ఆ మందిరములో ఉంటున్నాడు. ఆ మందిరములో నుండి జ్ఞానము ద్వారా నీ యొక్క హృదయంలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి అవకాశాన్ని కలిగి మనం జీవిస్తున్నాం. కాబట్టి మందిరమునకు మనము ఏదైనా మన బుద్ధికి వచ్చినది కొలది, మనసుకు వచ్చిన కొలది చేసే వారిగా ఉండాలని, ఆ విధంగా ప్రేరేపించాలని మరి దేవుడు మనల్ని ప్రేరేపించే విధంగా బలపరచునుగాక. ఆమేన్.